సో మనం ఈ సెషన్లో ట్రాన్సిషన్ ప్రాపర్టీ గురించి డిస్కస్ చేద్దాం. సో లెట్ మీ రైట్ దిస్ ట్రాన్ ఎస్ఐటిఏ ట్రాన్సిషన్, ట్రాన్స్ఫార్మ్, ట్రాన్సిషన్, అలానే యానిమేషన్. ఈ మూడు ప్రాపర్టీస్ని మనం యానిమేషన్స్కి ఎక్కువగా వాడతామని చెప్పాం కదా లాస్ట్లో. సో లాస్ట్ సెషన్లో మనం ట్రాన్స్ఫార్మ్ చూసాం, ఇప్పుడు మనం ట్రాన్సిషన్ అనే ప్రాపర్టీ మనం చూద్దాం. సో వాట్ దిస్ ట్రాన్సిషన్ విల్ డూ? అసలు ట్రాన్సిషన్ అంటే మీనింగ్ ఏంటి? నాకు తెలుగు మీనింగ్ కావాలి. ట్రాన్సిషన్ అంటే మీనింగ్, లెట్ మీ రన్ దిస్ ఫైల్ ఇన్ డిఫాల్ట్ యువర్ బ్రౌజర్ ఓపెన్ చేస్తున్నాను. సో నాకు ఏం కావాలంటే ట్రాన్సిషన్, translate.google.com, లెట్ మీ యాడ్ దిస్ వర్డ్ ట్రాన్సిషన్. ఆడ తెలుగు మీనింగ్ చూడండి, పరివర్తన అంటే నథింగ్ బట్ చేంజింగ్. వాట్ ఈస్ చేంజింగ్? చేంజ్ వేసి ఇక్కడ మనకి చేంజ్ అండ్ అంటే అది మనకి ఇప్పుడు ఎలా చెప్పచ్చు, మనకి సీజన్ ఉంటుంది, సమ్మరు, వింటరు, ఇలా ఉంటాయి కదా మనకి, రైట్? రెయినీ సీజన్ అని, స్ప్రింగ్ సీజన్ అని. సో ఒక చేంజ్ అనేది ఉంటుంది వెదర్లో. అలానే అలా చూసుకుంటే ఇక్కడ మనకి హెచ్టిఎంఎల్ ఎలిమెంట్స్ ఉన్నాయి. ఈ హెచ్టిఎంఎల్ ఎలిమెంట్స్లో వీ వాంట్ టు సీ సమ్ చేంజెస్. చేంజెస్ అంటే ఏంటివి? అదే నథింగ్ బట్ నిన్న మనం చూసాం కదా, ట్రాన్స్ఫార్మ్ అన్నా కూడా అలాంటి మీనింగే వచ్చింది. ఇప్పుడు ట్రాన్స్ఫార్మ్ అంటే ఏంటి మీనింగ్? టిఆర్ఏఎన్ఎస్ ఎఫ్ఓఆర్ఎం, ట్రాన్స్ఫార్మ్, రూపాంతరం చెందటం. అంటే రూపాంతరం చెందటం అంటే ఇంకొక షేపు. ఎగ్జాక్ట్గా ఇప్పుడు అది స్క్వేర్ షేప్ ఉంటే ఆ స్క్వేర్ షేప్ని మనం ఏం చేస్తున్నాం, ఏదో డిఫరెంట్ షేప్కి మారుస్తున్నాం, రైట్? దట్ ఈస్ ద మీనింగ్. సో ఇది కూడా అంతే కదా, ఆల్మోస్ట్ ఆల్ ట్రాన్స్లేషన్ అంటే చేంజ్ అవ్వటం. ఎలా చేంజ్ అవుతుంది ఏంటి అనేది ఇక్కడ వాట్ యు వాంట్ టు చేంజ్, రైట్? ట్రాన్సిషన్ ప్రాపర్టీని ఉపయోగించి వీ కెన్ స్పెసిఫై ఏ సిఎస్ఎస్ ప్రాపర్టీ. ఆ ప్రాపర్టీ అంటే ఏ ప్రాపర్టీ చేంజ్ అవ్వాలి అంటే ఎలా చెప్పొచ్చు అని అంటే, ఇప్పుడు ఒక ఎలిమెంట్ యొక్క హైట్ విడ్త్ నువ్వు చేంజ్ చేద్దాం అనుకుంటున్నావా? ఇనిషియల్గా నువ్వు ఒక హైట్ విడ్త్ ఇచ్చావు, తర్వాత దాన్ని ఎప్పుడో మౌస్ ఓవర్ చేసినప్పుడు లేకపోతే పేజ్ లోడ్ అయినప్పుడు ఆ హైట్ని నువ్వు చేంజ్ చేద్దాం అనుకుంటున్నావా? ఇనిషియల్గా బోర్డర్ రేడియస్ ఇచ్చావు, ఆ బోర్డర్ రేడియస్ నువ్వు మౌస్ పెట్టినప్పుడు లేకపోతే మౌస్ తెచ్చినప్పుడు నువ్వు చేంజ్ చేద్దాం అనుకుంటున్నావా? ఇలా అది ఏదైనా కావచ్చు. ఇక వాట్ ఎవర్ ద సిఎస్ఎస్ ప్రాపర్టీ యూ అప్లైడ్ ఆన్ ద ఎలిమెంట్ యూ వాంట్ టు చేంజ్ ఇట్, దాన్ని చేంజ్ చేద్దాం అనుకుంటున్నావా? ఇనిషియల్గా ఒకటి ఉంటుంది, దాన్ని మౌస్ పెట్టినప్పుడు లేకపోతే మౌస్ తీసేసినప్పుడు ఒక రకంగా చేయాలి, లేకపోతే పేజ్ లోడ్ అయినప్పుడు నేను ఒక హైట్ బిట్ సెట్ చేయాలి. సో ఇనిషియల్గా నువ్వైతే ఒకటి సెట్ చేస్తావు. సో ఎలా అనేది ఇప్పుడు మనం చూడాలి దీన్ని. ఓకే, రైట్. ఇప్పుడు ఈ ట్రాన్సిషన్ ప్రాపర్టీ ఎలా ఉంటుందని ఒకసారి చూద్దాం మనం. సరే, లెట్ మీ ఓపెన్ దిస్ ఫైల్ ట్రాన్సిషన్ ప్రాపర్టీ. సో దీని యొక్క సింటాక్స్ ఎలా ఉంటుందంటే, సింటాక్స్ ఈజ్ లిటిల్ డిఫరెంట్ అండి. ఏ ప్రాపర్టీ అయినా మీరు రాసుకోవచ్చు. ఇక్కడ ట్రాన్సిషన్, ట్రాన్సిషన్ హైఫన్ ప్రాపర్టీ, పిఆర్ఓ పిఆర్టీవై. ఏ ప్రాపర్టీ యానిమేషన్, ఇది కూడా ఒకటి. ఏ ప్రాపర్టీ యానిమేట్ చేద్దాం అనుకుంటున్నావు, అలానే ట్రాన్సిషన్ డ్యూరేషన్ అని ఇంకొక ప్రాపర్టీ ఉంటుంది. నువ్వు యానిమేషన్ చేద్దాం అనుకుంటున్నావు కదా, ఎంత టైం తీసుకుందాం అనుకుంటున్నావు ఆ యానిమేషన్ చేయటానికి? అంటే 2 సెకండ్లో అయిపోవాలి యానిమేషన్, 5 సెకండ్స్లో అయిపోవాలి, 10 సెకండ్స్లో అయిపోవాలి, అలా. సో మనకి ఇంకొకటి ట్రాన్సిషన్ టైమింగ్ ఫంక్షన్ అని ఒకటి ఉంటుంది. ఇది చెప్తాను. అంటే ఈ టైమింగ్ ఫంక్షన్ ఏం చేస్తుందంటే స్మూత్నెస్ అనేది క్రియేట్ చేస్తుంది అనమాట. మనం ఇచ్చేటువంటి యానిమేషన్ ఎంత స్మూత్గా రన్ అవ్వాలి అనేది ఈ టైమింగ్ ఫంక్షన్లో చెప్పొచ్చు. అండ్ వన్ మోర్ ఈజ్ గోయింగ్ టు బి ట్రాన్సిషన్ డిలే. లోడ్ అవ్వగానే రన్ అవ్వద్దు, లోడ్ అయిన ఒక 2 సెకండ్స్కో 3 సెకండ్స్కో రన్ చేయి యానిమేషన్ని. అర్థమైందా? డిలే అంటే అది. ట్రాన్సిషన్ ప్రాపర్టీ, ఏ ప్రాపర్టీ యానిమేట్ చేద్దాం అనుకుంటున్నావు, ఎంత టైం డ్యూరేషన్, అండ్ స్మూత్నెస్ ఆఫ్ ద యానిమేషన్, అలానే డిలే. అంటే లోడ్ అవ్వగానే రన్ అవ్వాలా లేకపోతే లోడ్ అయిన తర్వాత ఒక 5 సెకండ్స్కి రన్ అవ్వాలా యానిమేషన్ అనేది నువ్వు సెట్ చేయాలి. సో ఈ 4 ప్రాపర్టీస్ని మీరు షార్ట్ హ్యాండ్ ప్రాపర్టీకి రాయొచ్చు, అదే ట్రాన్సిషన్. సో మీరు ఇలా రాసినా సరిపోద్ది. ఇక్కడ ఏముంటుంది మనకి, ప్రాపర్టీ వస్తుంది, డ్యూరేషన్. సో అంటే ఒకే లైన్లో రాయొచ్చు ఈ 4గిటిని. అండ్ ఇది వచ్చేసి ఫంక్షను, ఇది వచ్చేసి డిలే. అండ్ అలా రాసినా పర్లేదు, ఇలా రాసినా పర్లేదు. ఎనీవన్ యూ కెన్ చూస్ ఇట్. నేను చెప్తాను మీకు, సో దట్ మీకు అర్థమవుతుంది. సో దీన్ని మనం షార్ట్ హ్యాండ్ ప్రాపర్టీ అంటాం.
ఇవన్నీ గూడా ఎక్స్‌పాండెడ్ ప్రాపర్టీస్. ఇలా రాసినా పర్లేదు, ఇలా రాసినా పర్లేదు. రైట్? సో, ఒకసారి మనం చూద్దాం. ఒక న్యూ ఫైల్ క్రియేట్ చేద్దాం. క్రియేట్ ఎ న్యూ ఫైల్. transition.html ఈజ్ ఎ న్యూ ఫైల్. ఓకే. న్యూ ఫైల్ క్రియేట్ చేసాం. ఇక్కడ మీరొక డివ్ తీసుకోండి. ఎనీథింగ్ వాటెవర్ యూ వాంట్ యూ కెన్ టేక్ ఎ డివ్. సో, లెట్ మీ హావ్ ఎ క్లాస్ కాల్డ్ కంటైనర్. క్లాసెస్‌ని మనం సీఎస్ఎస్‌లో డాట్‌తో రిప్రజెంట్ చేస్తాము. సో, ఇక్కడ మనం రాయాల్సిన థింగ్ ఏంటనంటే జస్ట్ లెట్ అస్ సెట్ సమ్ హైట్ విడ్త్. హైట్ వచ్చేసి ఒక 100 పిక్సెల్స్ తీసుకుంటున్నాను. విడ్త్ గూడా ఒక 100 పిక్సెల్స్. బోర్డర్ వచ్చేసి జస్ట్ ఐ వాంట్ టు టేక్ సమ్ బోర్డర్ ఈస్ గోయింగ్ టు బి 10 పిక్సెల్ సాలిడ్ రెడ్ బోర్డర్. సంథింగ్ ఐ టేక్. సో, జస్ట్ రన్ చేస్తే మీకేమొస్తుంది? జస్ట్ ఒక బాక్స్ అంతే. ఇలా ఒక బాక్స్ వచ్చింది. ఇప్పుడు ఈ బాక్స్‌ని నేను రొటేట్ చేయాలి. మీరు కొంత మార్జిన్ ఇస్తే మార్జిన్ ఇవ్వండి. అది కార్నర్‌లో ఉంది గదా! ఎగ్జాక్ట్‌గా. సో, మీరు ఇలా రాయొచ్చు. మార్జిన్ మార్జిన్. సో, వాట్ ఈస్ ద మార్జిన్? సో, ఒక 100 పిక్సెల్స్ మార్జిన్ ఇస్తే అది కార్నర్‌లో గాకుండా కొంచెం ఇలా వస్తది. జస్ట్ ఫర్ దట్ ఓన్లీ మనం మార్జిన్ రాసాం. ఇప్పుడు ఈ ఎలిమెంట్‌ని నేను రొటేట్ చేయాలి. రొటేట్ చేయాలి. ఎప్పుడు రొటేట్ చేయాలి? దీని మీద మౌస్ పెట్టిన వెంటనే మౌస్ ఇక్కడుంది. మౌస్ ఎప్పుడైతే పెడతానో అప్పుడు ఆ ఎలిమెంట్ అనేది నాకు రొటేట్ అవ్వాలి. మౌస్ తీసేస్తే మళ్ళా యాక్చువల్ పొజిషన్‌కి రావాలి. ఆన్ హోవర్ ఐ వాంట్ టు రొటేట్. ఆఫ్టర్ దట్ ఐ వాంట్ టు రిమూవ్ కదా! సో, ఇలా చేయాలంటే మనం ఏం చేస్తామంటే చూడండి కంటైనర్ హోవర్ తెలుసు కదా! ఈ ప్రాపర్టీ మనకి సూడో క్లాస్ కదా ఇది. సూడో క్లాస్ హోవర్. సో, ఎప్పుడైతే మౌస్ మీద హోవర్ చేశానో నాకు రొటేషన్ గావాలి. ఏం గావాలి ఇది? ట్రాన్స్‌ఫార్మ్. మనకొక మెథడ్ ఉంది గదా! రొటేట్ మెథడ్ 360 డిగ్రీ గావాలి నాకు. ఇలా ఇచ్చాను 360 డిగ్రీ. పర్ఫెక్ట్. ఒకసారి రిఫ్రెష్ చెయ్యి. ఎప్పుడైతే నువ్వు మౌస్ పెట్టావో రొటేట్ అయిందా? రొటేట్ అయిందండి. మీకు కనిపించటంలా అది. వితిన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్‌లో అవుతుంది. ఇది 360 గాకుండా మీరు 360 అంటే మళ్ళా అంతా తిరిగి మళ్ళా సేమ్ పొజిషన్‌కి రావటమే గదా! 275 పెట్టండి. 275 పెట్టినప్పుడు అదిగోండి. కనిపిస్తుందా? సంథింగ్ 275 అని కాకుండా 55 పెడుతున్నా. రైట్. సో, అదిగోండి. ఇలా రొటేట్ అవుతుందా? ఇది ఎంత ఫాస్ట్‌గా రొటేట్ అవుతుందంటే ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్. ఇందాక 360 కూడా రొటేట్ అయింది. మనకు కనిపించలా. అంత ఫాస్ట్‌గా అది రొటేట్ అయిపోయింది. అంటే ఐ స్లాష్ ఇక. రైట్? ఓకే. సో, ఇప్పుడు మరి ఇది నాకు ఇంత ఫాస్ట్‌గా వద్దండి. నాకు స్లోగా, యానిమేటెడ్‌గా, చిన్నగా నేనొక టైమ్ సెట్ చేస్తాను. ఆ టైంలో అది రొటేట్ అవ్వాలి. సో, ఇలా చేయాలి మనం అనుకుంటే, ఈ కంటైనర్‌కి నువ్విక్కడ రాయాలి. ఏం రాయాలి? ట్రాన్సిషన్ రాయాలి. ట్రాన్సిషన్, ట్రాన్సిషన్ ప్రాపర్టీ. నువ్వు దేన్ని యానిమేట్ చేద్దామనుకుంటున్నావు? ట్రాన్స్‌ఫార్మ్ ప్రాపర్టీ. దీన్ని యానిమేట్ ఆ ప్రాపర్టీని రాయాలి. నువ్వు ఏ ప్రాపర్టీనైతే యానిమేట్ చేద్దామనుకుంటున్నావో, ట్రాన్సిషన్ ప్రాపర్టీకి ప్రాపర్టీకి ఇది నువ్వు సెట్ చేయాలండి. ఇప్పుడొకసారి చూడండి. మీకు ఎర్రర్ ఏం లేదు. సో, రొటేట్ అయితే అవుతుంది. ఎందుకు ఇంత ఫాస్ట్‌గా అవుతుంది? నువ్వేం డ్యూరేషన్ సెట్ చేయలేదు గదా! రైట్. ఇప్పుడు నేను నెక్స్ట్ డ్యూరేషన్ సెట్ చేస్తా. ట్రాన్సిషన్ స్పెల్ మిస్టేక్స్ ఏం లేవు గదా! డ్యూరేషన్. డ్యూరేషన్ డ్యూరేషన్. దీన్ని చూడండి. నేను 2s అని ఇచ్చా. 2s అనే ఇవ్వాలి. 2 సెకండ్స్ అని గాదు. జస్ట్ ఎస్ అని మెన్షన్ చేస్తే సరిపోతుంది. 2s. ఒకసారి రిఫ్రెష్ చేయండి. ఇప్పుడు మౌస్ పెడితే ఏమవుతుంది? ఓహ్! ఇందాక ఏమైంది చూడండి. చాలా స్లోగా రొటేట్ అవుతుంది. ఇందాక మనం 360 డిగ్రీ ఇస్తే వర్క్ అవ్వలేదు గదా! అసలు కనిపించలా రొటేట్ అయినట్టు. ఇప్పుడు 360 డిగ్రీ ఇస్తాను. మౌస్ పెట్టు. కొంచెం ఫాస్ట్‌గా కనిపిస్తుంది గదా! ఇప్పుడు నువ్వింకా దీన్ని డ్యూరేషన్ గనక పెంచావనుకోండి, ఇప్పుడు నేను 5 సెకండ్స్ పెట్టాననుకోండి, అది రొటేట్ అవ్వడానికి 5 సెకండ్స్ తీసుకుంటది. స్లోగా తిరిగి 5 సెకండ్స్‌కొస్తది. మీకిక్కడ ఒక తేడా అబ్జర్వ్ చేశారా? ఇప్పుడు మౌస్ తీసినా, మౌస్ పెట్టినా ఇదిగో స్లోగా స్టార్ట్ అవుతుంది. మధ్యలో ఫాస్ట్‌గా ఎళ్లి ఎండింగ్ గూడా చాలా స్లోగా వచ్చి ఆగుతుంది. మీరు ఏం అబ్జర్వ్ చేశారు? మౌస్ పెట్టగానే స్లోగా స్టార్ట్ అవుతది. మధ్యలో కొంచెం ఫాస్ట్ ఉంటది. లాస్ట్‌కెళ్ళేసరికి స్లోగా ఎళ్తది. ఇప్పుడు చూడండి. స్లోగా ఎండ్ అవుతుంది యానిమేషన్ అనేది. నాకు ఒక యూనిఫార్మ్ స్పీడ్ తోటి యానిమేషన్ అవ్వాలి.
అర్థమైందా? ఒక యూనిఫార్మ్ స్పీడ్. స్టార్టింగ్ ఎట్లుందో మధ్యలో అలానే ఉండాలి. ఎండ్‌లో గూడా అలానే ఉండాలి. సో, దానికి మీరు టైమింగ్ ఫంక్షన్ అని చెప్పాను గదా! ఆ టైమింగ్ ఫంక్షన్ మీరు డిఫైన్ జేయొచ్చు. ట్రాన్సిషన్ టైమింగ్ ఫంక్షన్. ట్రాన్సిషన్ టైమింగ్ ఫంక్షన్. టైమింగ్ ఫంక్షన్ అని ఉంటుంది. ఈటి వాల్యూస్ చాలా ఉంటాయి ఈటికి. LINER లీనియర్ స్పీడ్ అని చెప్పేసి మెన్షన్ చేస్తున్నాను. ఇదొక డిఫాల్ట్ వాల్యూ అనమాట దీనికి లీనియర్ అనేది. ఇప్పుడు ఒకసారి రిఫ్రెష్ అయ్యి, ఇప్పుడు స్టార్టింగ్ ఏ టైమ్‌తో అయితే ఉందో ఎండింగ్ కూడా అదే టైమ్‌తో ఎళ్తదండి యానిమేషన్. ఒకటే స్పీడ్‌తో రొటేట్ అవుతది. అంతే. మళ్ళా తీసేస్తే యూనిఫార్మ్ స్పీడ్ అంటాం మనం. ఇప్పుడు ఒక దగ్గర ఫాస్ట్‌గా ఎళ్లి, ఒక దగ్గర స్లోగా ఎళ్లి అట్లా వద్దు నాకు. రైట్? అంతా ఒకటే స్పీడ్‌తో రన్ అవ్వాలి నా యానిమేషన్ అనేది. సో, దీనికి ఇంకా చాలా వాల్యూస్ ఉంటాయి. ఏజ్ అని, ఏజ్ ఇన్ అని, ఏజ్ ఔట్ అని అవి మనం చూద్దాం తర్వాత. ప్రెజెంట్ అయితే లీనియర్ అని పెడదాం. LI. సో, ఇది పర్ఫెక్ట్ అనమాట. యూనిఫార్మ్ స్పీడ్ రావాలి అంటే. ఇవన్నీ కూడా ప్రీ డిఫైన్డ్. అలానే మనకి ట్రాన్సిషన్ డిలే. TRANSI ట్రాన్సిషన్ డిలే. సో, ఈ డిలేని నేను ఒక 2 సెకండ్స్ పెట్టాను. 2 సెకండ్స్ అంటే ఏమైద్దంటే, ఇప్పుడు నువ్వు మౌస్ పెడతావు గదా! మౌస్ పెట్టిన వెంటనే యానిమేషన్ అవ్వదు. 2 సెకండ్స్ అయిన తర్వాత యానిమేషన్ అవుతది. దట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ డిలే. ఇందాకేమైంది? మౌస్ పెట్టిన వెంటనే యానిమేట్ అయింది. ఇప్పుడు డిలే సెట్ చేయటం వల్ల ఏమైందంటే, నువ్వు మౌస్ పెట్టినా కూడా యానిమేషన్ అవ్వలేదు. ఆఫ్టర్ 2 సెకండ్స్ ఇట్ ఈస్ గెట్టింగ్ స్టార్టెడ్ యానిమేట్. ఇప్పుడు చూడండి 2 సెకండ్స్ తర్వాతనే మళ్ళా రిలీజ్ అవుతది. సో, మనం ఇలా ఆ యొక్క ట్రాన్సిషన్ ప్రాపర్టీని సెట్ చేయొచ్చు. సో, ఇప్పుడు ప్రాపర్టీ ఇదే చేస్తామా? ఇంకేం చేయమంటే ఇప్పుడు చూడండి. మీరు ఇప్పుడు ఇదొద్దు నాకు. బోర్డర్ రేడియస్ అనే ప్రాపర్టీ కావాలి. RADIUS బోర్డర్ రేడియస్. ఏ ప్రాపర్టీని యానిమేట్ చేద్దాం అనుకుంటున్నావు? బోర్డర్ రేడియస్‌ని. అప్పుడు ఇది రాయాల్సిన అవసరం లేదు. సో, నువ్వు ఏ ప్రాపర్టీని అయితే యానిమేట్ చేద్దాం అనుకున్నావో ఆ ప్రాపర్టీ ఇక్కడ రాయాలి. బోర్డర్ RADIUS బోర్డర్ రేడియస్‌ని నేను ఒక 120 పిక్సెల్స్ సెట్ చేశాను. రిఫ్రెష్ చేయండి. ఎప్పుడైతే మీరు మౌస్ దీని మీద పెడుతున్నారో సో, బోర్డర్ ఎందుకు అవటం లేదు ఇది? బోర్డర్ రేడియస్ ఎనీథింగ్ రాంగ్? బోర్డర్ RADIUS బోర్డర్ రేడియస్. బోర్డర్ రేడియస్ స్పెల్లింగ్ మిస్టేక్ నథింగ్ కదా! 2 సెకండ్స్ తర్వాత కదా! వెయిట్ చేయండి 2 సెకండ్స్. రైట్ సారీ. హ్మ్. నేను పెట్టగానే వస్తదని నేను ఎక్స్‌పెక్ట్ చేస్తున్నా. అక్కడ డిలే రాసాం కదా మనం. రైట్? ఆ డిలే రాసినప్పుడు 2 సెకండ్స్ వెయిట్ చేయాలి. సో, కాబట్టి ప్రెజెంట్ డిలే వద్దనుకుంటే తీసేయొచ్చు ఇది. అన్ని రాయాల్సిన రూల్ ఏం లేదు. నీకు ఏ ప్రాపర్టీ కావాలో ఆ ప్రాపర్టీ రాసుకోవచ్చు. ఇప్పుడు ఒకసారి రిఫ్రెష్ అయ్యి మౌస్ పెట్టగానే స్లోగా అది సర్కిల్ అవుతుంది. మళ్ళా అది కూడా స్లోగా, ఫాస్ట్‌గా కాదు. మౌస్ తీసేయగానే మళ్ళా మనకది 2 సెకండ్స్ తీసుకుంటుంది. బట్ ఇందాక రైట్ ఇప్పుడు మౌస్ తీసేయగానే రిఫ్రెష్ చేశాను. ఇప్పుడు మౌస్ తీసేస్తే మళ్ళా అది యాక్చువల్ పొజిషన్‌కి వచ్చేస్తది. స్లోగా అది గూడా. ఇట్ ఈస్ నాట్ గోయింగ్ టు బి సంథింగ్. ఇప్పుడు ఇలా రాయొచ్చు. ఇంకా మీరు బోర్డర్ ఉంది గదా! బోర్డర్‌ని గూడా రాయాలనుకుంటే ఆహ్, ఐ మీన్ ఇంకొక విషయం ఏంటంటే గుర్తుపెట్టుకోండి. ఈ 4 ప్రాపర్టీస్ రాసాం గదా! 4 ప్రాపర్టీస్ రాసాం. వర్క్ అవుతుంది. ఈ 4 ప్రాపర్టీస్ 4 లైన్‌లు రాయటం ఎందుకు? ఈ 4టిని మీరు ఒక లైన్‌లో రాయొచ్చు. అదే షార్ట్ హ్యాండ్ ప్రాపర్టీ అంటాం. సో, ఎలా రాసాం 4 ప్రాపర్టీస్‌ని? సో, ఇలా మీరు రాసుకోవచ్చు. ట్రాన్సిషన్. సో, ఫస్ట్ మీరు ప్రాపర్టీ. ఏంటి ఆ ప్రాపర్టీ? బోర్డర్ రేడియస్. బోర్డర్ రేడియస్ ఇవ్వండి. తర్వాత డ్యూరేషన్ ఇవ్వండి. 5 సెకండ్స్ ఇవ్వండి. తర్వాత ఆ లీనియర్ అనేటువంటి ఒక ఫంక్షన్ ఉంది కదా! లీనియర్ ఇవ్వండి. అది ఈ యాడర్‌లో అయినా ఇచ్చుకోవచ్చండి. ఇబ్బందేం లేదు. ఇక్కడ నేను ఒక 2 సెకండ్స్ డిలే ఇచ్చా. సో, ఈ 4 లైన్‌లు రాసాకంటే మీరు ఇలా గూడా రాసుకోవచ్చు. సరే ఇందులో నాకు ఈ 2 వద్దనుకుంటే ఫైన్. నో ప్రాబ్లమ్. ఈ రెండిటినే రాసుకోండి. యానిమేషన్ యొక్క ప్రాపర్టీ అండ్ ఆ డ్యూరేషన్. ఇలా గూడా రాసుకోవచ్చు. నాకు టైమింగు అండ్ డిలే అండ్ లీనియర్ టైమింగ్ ఫంక్షన్ ఆల్సో కావాలనుకుంటే అప్పుడు మీరు ఇలా రాసుకోవచ్చు. ఇలా రాసినా వర్క్ అవుద్దండి. 2 సెకండ్స్ తర్వాత అది నీకు స్లోగా యానిమేట్ అవుతది. అంటే స్లోగా జరగాలి. అంటే ఫాస్ట్‌గా జరిగితే ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్‌లో జరిగితే దట్ ఈస్ నాట్ యానిమేషన్ గదా! రైట్. సో, దీన్ని మనం షార్ట్ హ్యాండ్ ప్రాపర్టీ అంటాం. మీరెలా రాసుకున్నా పర్లేదు. ఇలా రాసుకున్నా పర్లేదు. ఎలా అయినా రాసుకోవచ్చు. ఓకేనా? రైట్. పర్ఫెక్ట్. సో, ఇప్పుడు మనము ఒక ప్రాపర్టీని యానిమేట్ చేస్తున్నాం గదా! కాంట్ వి యానిమేట్ మల్టిపుల్ ప్రాపర్టీస్ ఎట్ ఎ టైమ్? నాకు బోర్డర్ యానిమేట్ కావాలి.
దాని యొక్క రొటేషన్ జరగాలి. సో, ఎలా చేయొచ్చు దీన్ని? ఇక్కడ మల్టిపుల్ ప్రాపర్టీస్ అండి. ఇట్స్ నాట్ అబౌట్ వన్ ప్రాపర్టీ. సో, ఐ జస్ట్ వాంట్ టు యానిమేట్ మల్టిపుల్ ప్రాపర్టీస్. ఎలా చేయొచ్చు? విడ్త్‌ని కూడా మీరు యానిమేట్ చేయొచ్చు. సో, హౌ వి కెన్ యానిమేట్ ద విడ్త్ ఆల్సో. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ బోర్డర్ రేడియస్ వద్దు. నాకు విడ్త్‌ని యానిమేట్ చేయాలి అనుకున్నాననుకోండి. డబ్ల్యూఐడీటీహెచ్ విడ్త్ 5 సెకండ్స్‌లో నేను ఆ విడ్త్‌ని ఇక్కడ రాస్తారు మీరు. సో, యూ కెన్ రైట్ ద విడ్త్ హియర్. సో, హౌ వి కెన్ యానిమేట్ ద విడ్త్ డబ్ల్యూఐడీటీహెచ్ విడ్త్. సో, 120 పిక్సెల్స్ ఇచ్చాను. ఇనిషియల్‌గా 120 ఇచ్చామా? సో, లెట్ us రైట్ దిస్ ఈస్ గోయింగ్ టు బి 220. సో, సార్ రిఫ్రెష్ చేయండి. మౌస్ పెట్టగానే సో, ఆ ఎలిమెంట్ యొక్క విడ్త్ అనేది స్లోగా 220 పిక్సెల్స్‌కి మూవ్ అవుతుంది. 5 సెకండ్స్ తీసుకుంటది. అండ్ 2 సెకండ్స్ డిలే. సో, 220 పిక్సెల్స్‌కి వచ్చేసి ఆగిపోయింది. ఇప్పుడు మౌస్ తీసేస్తే మళ్ళా 2 సెకండ్స్ తర్వాత సో, అది స్లోగా యాక్చువల్ పొజిషన్‌కొస్తది. ఇది కొంచెం ఫాస్ట్‌గా కావాలి నీకనుకుంటే సో, ఇక్కడొచ్చేసి నువ్వు 0.5 సెకండ్స్ కూడా పెట్టొచ్చు. అంటే ఒక సెకండ్‌లో హాఫ్ సెకండ్. సో, ఇలా రాయొచ్చు. ఇప్పుడు చూస్తే మీకు మౌస్ పెట్టగానే చాలా ఫాస్ట్‌గా అది యానిమేట్ అవుతుంది. అయిందా? సేవ్ అయిందా ఇది? 0.5s అన్నాము. ఓహ్! సారీ ఇక్కడ గదా! మనం సెట్ చేయాల్సిందది. అది కామెంటెడ్ ప్రాపర్టీ. దాన్ని మనం సెట్ చేయలేం. సో, ఇది ఆల్రెడీ కామెంట్‌లో ఉంది కాబట్టి ఇక్కడ చేంజ్ చేస్తే వర్క్ అవ్వదు. సో, మనం షార్ట్ హ్యాండ్ ప్రాపర్టీ రాసాము. ఇప్పుడు ఒకసారి చూడండి. చాలా ఫాస్ట్‌గా మనకి అంటే 2 సెకండ్స్ తర్వాత అదనేది ఇలా ఎళ్తది. మళ్ళా తీసేస్తే 2 సెకండ్స్ తర్వాత మళ్ళా మనకి అదే విధంగా వచ్చేస్తది. 0.5 సెకండ్స్ అని కూడా తెలుసు. మీకు ఈ టైమింగ్ ఐడియా ఉందా? లేదో తెలీదు. 1 సెకండ్‌కి ఎన్ని మిల్లీ సెకండ్స్? 1000 మిల్లీ సెకండ్స్. ఒక సెకండ్‌కి 1000 మిల్లీ సెకండ్స్ ఉన్నాయి. అంటే 500 మిల్లీ సెకండ్స్ అని కూడా మీరు రాయొచ్చు అక్కడ. రైట్. ఇట్స్ ఓకే. నో ప్రాబ్లమ్. సో, 0.5 ఎస్ అని మీరు రాయండి. దట్ ఈస్ ఎనఫ్ యాక్చువల్లీ. సారీ ఎంఎస్ అని రాయకూడదు. ఎస్ అనే రాయాలి. సో, కాబట్టి 0.5 ఎస్ అని రాస్తారు. సో, ఇలా మనం యానిమేషన్‌ని డిఫైన్ చేయొచ్చు. అయితే ఇప్పుడు నాకు మల్టిపుల్ ప్రాపర్టీస్‌ని యానిమేట్ చేయాలి. హైట్‌ని యానిమేట్ చేయాలి. విడ్త్‌ని యానిమేట్ చేయాలి. ఎలా రాయొచ్చు అనంటే, హౌ వి కెన్ యానిమేట్ ద మల్టిపుల్ ప్రాపర్టీస్ అంటే ఇక్కడ మీరు సేమ్ ట్రాన్సిషనే ప్రాపర్టీ 1 అండ్ డ్యూరేషన్, ఫంక్షన్, డిలే, కామా మళ్ళా ప్రాపర్టీ 2 ఇలా మల్టిపుల్ ప్రాపర్టీస్ రాసుకున్నప్పుడు రాయాలనుకున్నప్పుడు ఇలా రాయొచ్చు. డ్యూరేషన్, ఫంక్షన్, డిలే. ఇంకొక ప్రాపర్టీ రాద్దాం అనుకున్నప్పుడు మళ్ళా కామా రాయండి. అలానే ప్రాపర్టీ 3 అలానే మనకి అండ్ ఇలా రాసుకుంటూ వెళ్ళొచ్చు. సో ఆన్, సో ఆన్ అని రాస్తున్నా. అంటే కంటిన్యూయస్‌గా కామాతో సెపరేటెడ్‌తో ఇలా రాయొచ్చండి మనం. ఓకేనా? సో, ఇప్పుడు ఇది మనం జూడాలి. సో, హౌ వి కెన్ యానిమేట్ అనేది దట్ ఈస్ ఇంపార్టెంట్. ఒకసారి రాద్దామా? రైట్. సో, హౌ వి కెన్ యానిమేట్ విత్ మల్టిపుల్ ప్రాపర్టీస్. ఇంకొక ఫైల్ క్రియేట్ చేస్తాను. సో దట్ యూ విల్ అండర్‌స్టాండ్ మోర్. లెట్ మీ సేవ్ దిస్ ఫైల్. Transition 1.html, a new file creating. Height width same. I am not changing anything. సో, హైట్ విడ్త్ అదే ఉంది. సో, ఈ ట్రాన్సిషన్‌లో నువ్వు ఏమేమి చేంజ్ చేద్దాం అనుకుంటున్నావో ఇక్కడ రాయొచ్చు నువ్వు. విడ్త్ చేంజ్ చేద్దాం అనుకుంటున్నావా? ఎన్ని సెకండ్స్‌లో చేంజ్ చేద్దాం అనుకుంటున్నావు? అంటే యానిమేషన్. అలానే హైట్ చేంజ్ చేద్దాం అనుకుంటున్నావా? హెచ్‌ఐ-జీహెచ్‌టి హైట్ ఎన్ని సెకండ్స్‌లో? 4 సెకండ్స్‌లో. ఓకేనా? 4 సెకండ్స్‌లో దీనికి డిలే కూడా పెడుతున్నా నేను. హైట్ 4 సెకండ్స్‌లో చేంజ్ అవ్వాలి. ప్లస్ 2 సెకండ్స్ డిలే. లేకపోతే మీరు 2 సెకండ్స్ కూడా పెట్టుకోవచ్చు ఏం కాదు. 2 సెకండ్స్ అండ్ 2 సెకండ్స్. రైట్? విడ్త్‌లో డిలే లేదు. హైట్‌లో డిలే ఉంది. విడ్త్ యానిమేషన్ 2 సెకండ్స్. హైట్ యానిమేషన్ కూడా 2 సెకండ్సే. తర్వాత నేను మనం బ్యాక్‌గ్రౌండ్ అనే బ్యాక్‌గ్రౌండ్ ప్రాపర్టీని యానిమేట్ చేద్దాం. ఏ ప్రాపర్టీ అయినా తీసుకోవచ్చు మీరు. బ్యాక్‌గ్రౌండ్ కలర్ సెట్ చేస్తున్నా. సో, బ్యాక్‌గ్రౌండ్ కలర్‌ని నేను 2 సెకండ్సే కావాలి. మళ్ళా 2 సెకండ్స్ డిలే. 2 సెకండ్స్, 2 సెకండ్స్ లేకపోతే 4 సెకండ్స్ డిలే తీసుకుంటారా తీసుకోండి మీ ఇష్టం. రైట్? ఇలా. సో, అంటే ఇప్పుడు ఈ ప్రాపర్టీస్ ఏమేమి ఇచ్చారు మీరు? ప్రాపర్టీ 1, ప్రాపర్టీ 2, ప్రాపర్టీ 3. ఇక్కడెక్కడ కూడా మీరు టైమింగ్ ఫంక్షన్ రాయలేదు. ఒకవేళ మీరు రాస్తారంటే రాయండి. లీనియర్ అనేది కూడా రాసుకోవచ్చు. అంటే యూనిఫార్మ్ స్పీడ్ తోటి ఇదంతా యానిమేట్ అవ్వాలి అని మీరు రాసుకోవచ్చు. ఈ ఆర్డర్ ఎట్లైనా రాసుకోవచ్చు మీరు. రైట్? ఎల్ఐఎన్ఈఆర్ లీనియర్ ఇలా రాయొచ్చండి. సో, ఇప్పుడు ఈ 3 ప్రాపర్టీస్‌ని 220 కదా! హైట్ కూడా 220. అలానే బ్యాక్‌గ్రౌండ్ కలర్ మనం ఏమి ఇవ్వలేదు.
ఇనిషియల్‌గా ఇక్కడ నేను ఆరెంజ్ కలర్ ఇస్తున్నాను. లేకపోతే గ్రీన్ కలర్ మీ ఇష్టం ఏదైనా ఇచ్చుకోండి. రైట్ ఇలా ఇచ్చానండి. ఇప్పుడు ఒక్కసారి ఈ ఫైల్ రన్ చేయండి. డిలే అయితే ఏం లేదు ఇక్కడ. సారీ. మనకేంటి ఏం రన్ కాలేదు. ఎనీథింగ్ రాంగ్. ఫస్ట్ ఒకటి సెట్ చేద్దాం. విడ్త్ 2s లీనియర్. దీనికి సెమీకోలన్ అయితే పెట్టండి ప్రస్తుతానికి. 1 బై 1 చెక్ చేద్దాం. విడ్త్ వర్క్ అవుతుందా? రైట్. మౌస్ హోవర్ చేసినప్పుడే కదా! సారీ నేను మౌస్ హోవర్ చేయలేదు ఇందాక. 1 మినిట్ ప్రాపర్టీస్ రాయండి. రైట్. ఒకసారి సేవ్ చేద్దాం. మౌస్ హోవర్ చేసినప్పుడు కదా! మనం మౌస్ హోవర్ చేయకుండా ఎక్స్‌పెక్ట్ చేసాం. సారీ అది మర్చిపోతున్నా. రైట్. ఫస్ట్ విడ్త్ వర్క్ అవుతుంది. తర్వాత హైట్ వర్క్ అవుతుంది. తర్వాత బ్యాక్‌గ్రౌండ్ కలర్ వచ్చింది. అన్నీ ఒకేసారి రాలా. డు యూ అబ్జర్వ్? యూ ఆర్ నాట్ గెట్టింగ్ ఆల్ ఎట్ ఎ టైమ్. అన్నీ ఎందుకంటే నువ్వు డిలే ఇచ్చావు. ఫస్ట్ హైట్ అయిన తర్వాతనే విడ్త్ అవ్వాలి. విడ్త్ అయిన తర్వాతనే ఇదవ్వాలి. ఇది అయిన తర్వాతనే అదవ్వాలని నువ్వు సెట్ చేసావు కదా! ఇప్పుడు ఒకవేళ నువ్వు ఇక్కడ డిలే ఇవ్వలేదనుకోండి. 2 ఇయర్స్ డిలే ఇవ్వలా నేను. ఇక్కడ 4 ఇయర్స్ డిలే ఇవ్వలా. అప్పుడేమవుతాయి? ఈ 4 గూడా ఒకేసారి ట్రై అవుతాయి చూడండి. డిలే ఇవ్వలేదు గాబట్టి చూడండి. హైట్, విడ్త్, బ్యాక్‌గ్రౌండ్ కలర్ అన్నీ ఒకేసారి వచ్చినియి. ఒకేసారి స్టార్ట్ అయినియి అవన్నీ. చూసారా డయాగ్నల్‌గా ఎలా వచ్చినియో? సో, మీరు అదే డిలే అంటే ఫస్ట్ డిలే ఇవ్వటం అంటే ఏంటి? ఇప్పుడు చూడండి ఇక్కడ నేను హైట్‌కి 2 ఇయర్స్ డిలే ఇచ్చానంటే, ఈ విడ్త్ యానిమేట్ అవ్వటానికి 2 సెకండ్స్ పడుతుంది గదా! అంటే హైట్ యానిమేట్ అవ్వటానికి 2 సెకండ్స్ తర్వాత జరగాలి అని చెప్పి నేను డిలే ఇచ్చా. హైట్, విడ్త్ 2 ఒకేసారొద్దు. ఫస్ట్ లెట్ అస్ ఆహ్, సెట్ ద విడ్త్. తర్వాత 2 సెకండ్స్ డిలే పెట్టాను. దీనికి నేను 4 సెకండ్స్ డిలే పెట్టాను. ఎందుకు 4 సెకండ్స్ డిలే పెట్టాను? ఇక్కడ ఆల్రెడీ ఇది 2 సెకండ్స్ తీసుకుంటుంది గదా! అంటే ఈ 2 జరగటానికి 4 సెకండ్స్ పట్టింది కాబట్టి, ఆ 4 సెకండ్స్ ఇక్కడ రాసాను. సో, ఇప్పుడు ఒకసారి రిఫ్రెష్ చేయండి. మీకు సేమ్ మౌస్ పెట్టగానే ఫస్ట్ విడ్త్ అయింది. 2 సెకండ్స్ అయిపోయినాక హైట్ ఒస్తుంది. ఇప్పుడు మొత్తం దానికి దీనికి 4 సెకండ్స్ అయినియి. ఆ 4 సెకండ్స్ తర్వాత నీకు ఇలా మనం డిసైడ్ జేసుకోవాలి. మీరు బోర్డర్ రేడియస్ గూడా ఇవ్వచ్చు ఇంకా. సో, ఇంకొక ప్రాపర్టీ ఇక్కడ నాకు కామా బోర్డర్ ఆర్ఏడిఐ బోర్డర్ రేడియస్. ఈ బోర్డర్ రేడియస్‌కి బోర్డర్ రేడియస్ అంతే గదా! బోర్డర్ రేడియస్ అండ్ దీనికి నేను ఎంత ఇస్తున్నానంటే ఒక 2 సెకండ్స్ ఇదొచ్చేసి 6 సెకండ్స్ ఇచ్చాను. లీనియర్ ఇచ్చాను. అంటే ఇప్పుడు ఇక్కడ బోర్డర్ రేడియస్ రాస్తే ఎలా వర్క్ అయిద్దో చూడండి. బోర్డర్ ఆర్ఏ ఒకదాని తర్వాత ఒకటనే నేను చేద్దామని అనుకుంటున్నా ఇక్కడ యాక్చువల్‌గా. అన్నీ ఒకేసారి వద్దు నాకు యానిమేషన్ అని. రైట్. ఇప్పుడు ఒకసారి రిఫ్రెష్ చేయండి. ఫస్ట్ విడ్త్, ఆ 2 సెకండ్స్ తర్వాత హైట్, తర్వాత బ్యాక్‌గ్రౌండ్ కలర్. ఇప్పుడు స్టార్ట్ అవుతది మనకి బోర్డర్ రేడియస్ 120 పిక్సెల్స్. అన్నీ ఒకేసారి జరగటంలా. సో, ఇప్పుడు తీస్తే మళ్ళా మనకి ఇలా వస్తుంది. లాస్ట్‌లో బోర్డర్ రేడియస్ అనేది ఇదయిపోతుంది. యాక్చువల్ బాక్స్ వస్తుంది. సో, మౌస్ పెట్టినప్పుడు ఒక రకంగా, మౌస్ తీసేసినప్పుడు రివర్స్‌లో వర్క్ అవుతది. రైట్. ఇదండి. సో, మీరు యానిమేట్ చేద్దాము అని అనుకున్నటువంటి ప్రాపర్టీ ఏదైనా ఉందా? దాన్ని ఇలా రాయొచ్చు. ఇప్పుడు మీరు మౌస్ పెట్టిన వెంటనే యానిమేట్ అవుతుంది గదా! సార్ నాకు మౌస్ పెట్టిన వెంటనే వద్దు. నాకు పేజ్ లోడ్ అయిన వెంటనే యానిమేషన్ గావాలి. అంటే దానికి మనం ఇంకొక ప్రాపర్టీ కూడా డిస్కస్ చేయాలి. కొంచెం వెయిట్ చేయండి. దానికి యానిమేషన్ ప్రాపర్టీ మనం డిస్కస్ చేసామంటే దట్స్ ఫైన్. ఎలా అనేది మనం అక్కడ చూద్దాం. సో, ప్రెజెంట్ అయితే ఇది. సో, ట్రాన్సిషన్ అనే ప్రాపర్టీ ఏం చేస్తుందంటే ఇప్పుడు మీరు ఇది గూడా రాయొచ్చండి. ఇక్కడ వాట్ యూ కెన్ రైట్ అంటే ట్రాన్స్‌ఫార్మ్ గూడా రాయొచ్చు ఇక్కడ మీరు. ట్రాన్స్‌ఫార్మ్ 2s ఇలా రాసాను. సో, ఇక్కడ మనం రాయొచ్చు ఇక్కడ ఏమని ట్రాన్స్‌ఫార్మ్, ట్రాన్స్‌లేట్, ట్రాన్స్‌లేట్ x డైరెక్షన్‌లో ఒక 300 పీఎక్స్ ఇచ్చాననుకోండి. రైట్. ఇప్పుడు ఏమవుద్దో చూడండి ఇది మౌస్ పెట్టగానే x డైరెక్షన్‌లో మూవ్ అవుతుంది చూడండి. ఇదిగోండి x డైరెక్షన్‌లో మూవ్ అవుతుంది. x డైరెక్షన్‌లో మూవ్ అయ్యి ఇలా జరుగుతుంది యానిమేషన్ అనేది. రైట్. ఇప్పుడు మళ్ళా తీసేస్తే యాజ్ యూజువల్‌గా మళ్ళా ఎక్స్‌ట్రాక్షన్ నుంచి అక్కడికి వెళ్తుంది. అండ్ రివర్స్‌లో వర్క్ అవుతుంది యానిమేషన్ అనేది. సో, ఇది మన యొక్క ట్రాన్సిషన్ ప్రాపర్టీ. ఇంకా మీరు చాలా ప్రాక్టికల్‌గా చేయొచ్చు. చాలా ప్రాపర్టీస్ అప్లై చేయొచ్చు. ఒకసారి అప్లై చేయండి. సో, అప్లై చేసి డిఫరెంట్ డిఫరెంట్ వేస్‌లో మీరు డిఫరెంట్ ఎగ్జాంపుల్స్‌ని ట్రై చేయండి. ఓకేనా? రైట్. ఇది ట్రాన్సిషన్ ప్రాపర్టీ. నెక్స్ట్ మనము పొజిషన్ ప్రాపర్టీ గురించి డిస్కస్ చేద్దాం.